నాకు కూడా ఒక డబ్బాలో పెట్టుకుని రొయ్యలే తెచ్చేసి ఇచ్చారు. అవి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి ఇవాళ తీసి రొయ్యలే ఆ రొయ్యల్ని ఒలుచుకుని పొద్దున్నుంచి అక్కడ పెట్టా. రొయ్యలు వేపుడు చేశా, రొయ్యలు పులుసు పెట్టా, రొయ్యలు గోంగూర, రొయ్యలు ములక్కాయ, వంకాయ, పొట్లకాయ ఏమిటంటే అన్నింటిలో కూడా రొయ్యలు కూడా వండేసా, అన్ని రకాలు ఏమి వండాలండి. కానీ రొయ్యలు ఎగురేయలా. ఇప్పుడు పచ్చి రొయ్యలన్నీ ఒలిసి అక్కడ క్లియర్గా పెట్టుకున్నాను, ఎగురేస్తా. చూసారా, ఎప్పుడు ఇలా తీస్తా తెలుసుగా మీకు. ఇలా ప్రతి రొయ్యి ఇలా తీసేస్తాను. ఇదిగో చూసారా వివర్స్ వచ్చారు, మీరు అడుగుతారు కదా మరి మిమ్మల్ని చూడాలమ్మా అని. చూసారా, అనుకోకుండా కలుస్తాం, ఎక్కడైనా సరే అనుకోకుండా కలుస్తాం. ఇంకొకరైతే ఇంకా ఉల్లిపాయలు వేసుకుంటారమ్మా, ఇంకా 4 ఉల్లిపాయలు వేసుకుంటారు, ఎగురు కావాలి కదా అని. నేను ఎప్పుడు ఎక్కువ వేయను కాబట్టి, రొయ్యలు కాబట్టి ఆ అరదైనా ఎక్స్ట్రా వేసా. ఇదిగమ్మా పొడి మసాలా, అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేయలే. ఇదిగో పొడి మసాలా వేస్తున్నా. హాయ్ అమ్మా, బాగున్నారమ్మా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. మొన్న నేను వెళ్ళిన తర్వాత ఏమేమి వచ్చినాయండి, నేను చదవాల్సి వెజిటబుల్ బాయిల్ చేశాను కదా, బాయిల్ వెజిటబుల్స్, అది కొన్ని ఉన్నాయి చదవాల్సినవి. చికెన్ బిర్యానీ అవి చేశాను కదా పిల్లలకి, అవి చాలా వచ్చినాయి. ఆ రెండింటికి సంబంధించిన కొన్ని అన్నా చదువుతాను ఇవాళ, రేపు వీడియోలో మళ్ళీ చదువుతా. ఓకేనమ్మా. పోతే సింధు అమ్మ పేరు, PL5 ఏదో ఉంది. హాయ్ అమ్మమ్మ గారు, నేను మొన్న హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు పాత వీడియోలో చెప్పినట్లు చికెన్ బిర్యానీ చేశాను. మా ఇంట్లో అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు. నేను చేసిన కొన్ని రోజులకే మళ్ళీ మీరు చేసి పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మమ్మ గారు ఐ లవ్ యూ అని లవ్లు చాలా పెట్టినమ్మా. థ్యాంక్ యూ అమ్మ, మొత్తానికి చేసేసావు. మళ్ళీ రెండోసారి కూడా నేను పెట్టాను కాబట్టి, ఏదైనా రెండోసారి పెడుతుంటే మీరు ఏమి అనుకోకండి అమ్మా. చేయడానికి 250 వీడియోస్ దాకా వచ్చేసినాయి. ఎతికితే ఏముండవు. కొంతమంది నేను ఏం చేసి తింటున్నాను, మీతో నేను మాట్లాడాలి, మీ ఇదిలో ఉండాలి, నేను మీకు దగ్గరలో అనుకుంటే ఇక అవే ఎత్తుక్కుంటా కూర్చొని ఏంటి అనుకుంటే ఏదో చైనీస్కో బైనీస్కో అన్నీ నేను వెళ్ళలేను కదా, నాకు తెలియదు కదా. మరి వంటలని మామూలు వంటలే కదా నాకు తెలుసు. అందుకని చేసింది చేసినా కూడా ఏదైనా సందర్భం ఉంటేనే చేస్తా, అర్థమైందమ్మా. లేకపోతే దాన్ని ఇంకేదైనా వెరైటీగా చేస్తేనే చేస్తా. ఓకేనమ్మా. పోతే థ్యాంక్ యూ అమ్మ సింధు. ఋతు అనేదో పిలవమంది పాపం, 8069. సూపర్ అండి, చాలా సులభంగా చేయిస్తారు మీరు అదృష్టవంతులు. మనవరాలకి మనవడికి వండి పెడుతున్నారు, పాట బాగుంది. థ్యాంక్ యూ అమ్మ. సంతోష్ కుమార్ అమ్మ, దయచేసి అందరూ అమ్మ వీడియోకి హోప్ ఇవ్వండి, అప్పుడు అమ్మ వీడియోస్ని యూట్యూబ్ అందరికీ సజెస్ట్ చేస్తుంది, ఇంకా వ్యూస్ పెరుగుతాయి. అమ్మా, మీరు ఏ వంట చేసినా చాలా అద్భుతంగా చేస్తారు. మీ ఓపిక ముందు మేము అస్సలు సరిపోము. మీరు ఎప్పుడూ ఇలా ఆనందంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. సంతోష్ కుమార్ అబ్బాయో, వాళ్ళు ఎవరు పేరు పెట్టుకుందో అమ్మాయో తెలీదు. థ్యాంక్ యూ అమ్మ. పావని నాయుడు 8582, మీ బిర్యానీ స్మెల్ మా ఇంటి వరకు గుమగుమలాడుతూ ఉంది. ఓకే, చెప్పానుగా, ఎప్పుడో స్మెల్ కూడా బయటకు వచ్చేసేద్దాం వీడియో తీసేటప్పుడు. ఎన్ని రాలేదు, అది కూడా వచ్చేది, ఏదో కనిపెడతారు. థ్యాంక్ యూ అమ్మ. జయశ్రీ 6080 అమ్మ, నమస్తే అమ్మ, నా పేరు జయశ్రీ అమ్మ. మొన్న నేను మీ ఇంటర్వ్యూ చూశాను. ఒక సింగిల్ మదర్ 3 పిల్లలని తీసుకొని చెన్నై వెళ్ళి ఎన్నో కష్టాలు అవకతవకలు చూసుంటారు. అవన్నీ తట్టుకొని 3 పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టిన మీకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఐ లవ్ యూ అమ్మా. చాలా అవసరం. ఇన్నని లవ్లు కాదమ్మా, ఒక 50 లవ్లు దాకా పెట్టావు. ఇన్నని కాదు, చాలా పెట్టావు. ఆ ఇంటర్వ్యూ తరువాత మీరు అంటే నాకు చాలా గౌరవం పెరిగింది. చాలా థ్యాంక్స్ అండి. రోషన్ ఇంటర్వ్యూ చూసారా, ఎవరితో 4-5 ఇంటర్వ్యూలు వచ్చినాయి, చూసుంటారు. వాళ్ళు కూడా అందరికీ ఒకటే ఏదో ఆత్రం, ఒకటే తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి ఇంచుమించు అందరూ కూడా ఒకేలాంటి క్వశ్చన్సే వేస్తారు, మార్చి చెప్పడము కుదరదు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పి ఇంకొకటి తర్వాత చెప్పుకోవచ్చు అని ఆగిపోయిన ఎన్నో ఉంటాయి కదా జీవితంలో, చాలా ఉంటాయి కదా. నువ్వే చెప్పావు కదమ్మా,
ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకుని అని అవన్నీ వాస్తవాలే కదా. కష్ట నష్టాలు కోర్చుకునే పైకొచ్చాం. కష్టాలకు భయపడి పారిపోతే ఎవరెక్కడుంటారో ఎవరికీ తెలీదు. అయినా ఒకసారి వన్స్ అనుకుని బయటకొచ్చిన తర్వాత పారిపోయి ఎక్కడికెళ్తాం? ఎక్కడ పడ్డామో అక్కడ ఎత్తుకోవాలి కదా! అన్నట్టు ఏదైనా కూడా. ఇక ప్లస్ ఏంటంటే, ఆ భగవంతుడు అనేవాడు అండగా ఉన్నాడు. కూడా ఉన్నాడు. అదొక్కటే. ఇంకేం లేదు. దాంతో ఒక్కదాంతోనే అలా వచ్చాం. కానీ అన్నీ కొంతమంది ఇందులో మీలో కొంతమంది చాలా ఎక్కువగా గమనించుతున్నారు నన్ను. అది నాకు చాలా ఇష్టంగా ఉంది. ఎవరైనా వాస్తవాలు తెలుసుకొని గమనించడంలో తప్పేం లేదుగా అసలు. ఇందులో బూటకమే లేదు. ఇది ఎంత నేను మాట్లాడే వాస్తవం, నా పిల్లల పైకొచ్చింది వాస్తవం, మీరు ఆలోచించేది వాస్తవం. ఇయన్నీ వాస్తవాలే ఉన్నాయి. ఓకే అమ్మ. చాలా దూరం నా గురించి ఆలోచించేందుకు చాలా థ్యాంక్స్. చంద్రగిరి అనిత 1172 మీ బాండింగ్ సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. బిడ్డలు ఆళ్ళ బిడ్డలు. ఇదే కదా నా జీవితం. నాకు బిడ్డలున్నారు. వాళ్ళకి బిడ్డలున్నారు. నాకు ముగ్గురున్నారు. ఈ ముగ్గురు కలిపి ఆరుగురున్నారు. ఈళ్ళే కదా జీవితం. అంతే. ఆళ్ళ ముగ్గురికి ముగ్గురు. ఆరుగురు ఈ ఆరుగురు. 12 మంది. నాతో 13. ఇది ఒక ఫ్యామిలీ నా జీవితం. కత్తి వాళ్ళందరూ బంధువులు. బంధుత్వం అదంతా. కడుపు చించుకు పుట్టారంటారు చూడు. మొన్న ఈ మధ్య పాడాను కదా, కడుపు చించుకు పుట్టింది ఒకడు, కాటికి నిన్ను మోసేది ఒకడని. అలాగే కడుపు చించుకు పుట్టానంటే నాతో 13 నా ఇంట్లో. ఇది నా కుటుంబం. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. జీవి భాస్కర్. ఓకే భాస్కర్, బాగున్నావా అమ్మ? ఎలా ఉన్నారమ్మా? చికెన్ బిర్యానీ మీ మనవడు మనవరాల కోసం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా. మీ ప్రతి వీడియో నాతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా. స్టే సేఫ్ అండ్ హెల్దీ. నేను షేర్ అందరికీ చేస్తున్నానయ్యా. నా వీడియోని మీరు రిసీవ్ చేసుకున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. నేను ఎలాగో వీడియో పెట్టేస్తున్నా, అందరూ వేళల్లో చూస్తారు. కానీ ప్రతి వీడియోని రిసీవ్ చేసుకుంటున్నావు కదా, చాలా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. ప్రీతి సాయి 359 హాయ్ అమ్మా, బాగున్నారా? కళా ఫ్రమ్ చెన్నై. మీరు ఈ వయస్సులో కూడా అందంగా ఉన్నారు. మీ మనసు కూడా అంతే. చికెన్ బిర్యానీ, చికెన్ పులుసు సూపర్. మనవడు మనవరాలు రియల్లీ లక్కీ టు హ్యావ్ యూ. గ్రేట్ నాని. ఐ లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ కళ. సుప్రియ అంట. నీ ఏజ్లో నువ్వు సూపర్ అమ్మ. నేను నీ ఏజ్ వచ్చేసరికి ఎలా ఉంటానో. నువ్వు సూపర్. రీడర్ చాలా పెట్టేసింది లవ్వులు. ఝాన్సీ పేరు చెడబడిన ఏదో ఉందో, మరి అదేనేమో. ఓకే అమ్మ ఝాన్సీ, థ్యాంక్ యూ. ఇలాగే ఉంటే నా వయసు వచ్చినా కూడా ముందు మనసులో ఉండాలి. మనసులో మన పని అయిపోయింది, మనకు వయసు అయిపోయింది, మనకేముంది జీవితంలో, వయసు అయిపోయింది అనుకోవడానికి మనిషికి ఎన్నో రకాల సంతోషాలు ఉంటాయి. వయసుకి మనసుకి సంబంధం లేని సంతోషాలు మనిషికి ఎన్నో ఉంటాయి. అవి గుర్తుంచుకొని బ్రతికేయాలి. మనసుకు కాదు కదా, శరీరానికే కదా. అంతే. అవన్నీ అసలు నా మైండ్లో లేవమ్మా. ఈ వయసు అవన్నీ నాకు ఇంకెన్నాళ్ళు బతుకుతానో నాకు తెలియదు, కానీ అస్సలు ఎప్పుడు నేను వయసు మైండ్లో పెట్టుకోను. ఇంకేమన్నా నా పని అయిపోయిందిలే అని అస్సలు అనుకోను. కాంచన సహుకర్యన హాయ్ అమ్మ. నాకు ఒంటరిగా అనిపించినప్పుడల్లా మీ వీడియోస్లో అలా ప్లే చేసుకుని ఉంటాను. నాకు నా వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది. లోన్లీగా ఉండదు. యూ హ్యావ్ ఏ గుడ్ హార్ట్. థ్యాంక్ యూ అమ్మ. నా వీడియో చూసి సొంత వాళ్ళతో మాట్లాడుతున్నట్టే లోన్లీగా లేకుండా ఫీల్ అవుతున్నా అన్నావు కదా, చాలా థ్యాంక్స్. నాతో ఇక్కడ ఎవరైనా మాట్లాడినా కూడా సొంత వాళ్ళలాగానే ఉంటుంది. నేను ఎక్కడ 10 మందిలోకి వెళ్ళి కూర్చున్న, ఈవినింగ్ అంతా కూర్చుంటారు, ఆ టైంలో వెళ్ళి కూర్చున్నా కూడా నేను వెళ్ళి 10 మందిని ఒకసేపు నవ్విస్తానే తప్పితే ఆ ముఖం అలా పెట్టుకుని ఇలా పెట్టుకుని కూర్చోవటం ఏంటో ఏదో గాలి పోసుకుంటాకు వచ్చామని అన్నట్టు ఉండను. అందుకే నేనంటే కూడా అందరికీ ఇష్టమే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హర్షర్ధన అనుకుంటామ్మా. హాయ్ అమ్మ, మీలాంటి నానమ్మలు అందరికీ ఉండాలి. మీ ఓపిక హ్యాట్స్ ఆఫ్. మీ ప్రేమ చూసేదానికి కడుపు నిండిపోతోంది. థ్యాంక్ యూ అమ్మ. పండు అమ్మమ్మ సూపర్. పుట్టగొడుగుల కర్రీ విజయన్న సనులు చేశారు. ఓకే, చేశారా? నేను ఎదుగుతానయ్యా, చేస్తా. పద్మజ 8243 నానమ్మకి మీరు ఒక ముద్ద పెడితే బాగుండేది. నువ్వు తిను నానమ్మ అంటే బాగుండేది. వాళ్ళకి అది తోచదు. అంతేగాని నేనే సరిపోతాయి కదా వాళ్ళకి. పెట్టిన దగ్గర నుంచి తినండమ్మా తినండమ్మా అని, మీరు కూడా తినండమ్మా తినండి అని అంటారు. అదే పెట్టుకుంటానని అంటానే మీరు గమనించలేదా మరి, అంటారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా చదివేశాను, ఇవే చాలా చదివాను.
పోతే ఇది బాయిల్డ్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు టైం లేదు. ఈరోజు ఒక వంట చేస్తాను. ఏంటంటే ఇదే మీరు అంటారు. మా మేనగోడలు వాళ్ళు ఉన్నారు, మనవడు ఉన్నాడు కదా, ఇప్పుడు చేపల పులుసు అన్నీ పెట్టే కదా, వాళ్ళ అమ్మ వచ్చింది మా మేనగోడలు వాడి దగ్గరికి. వచ్చి వస్తా ఇంకో చిన్న మనవడు ఉన్నాడు అక్కడ, వీడు తమ్ముడు మా మేనవాడు చిన్న కొడుకు కోరుకొల్లో. అన్నగారికి వాళ్ళకి పంపిస్తున్నాడు కదా, పచ్చి రొయ్యలు పంపిస్తారు వాళ్ళకి వచ్చినప్పుడల్లా. నాకు కూడా ఒక డబ్బాలో పెట్టుకుని రొయ్యలే తెచ్చేసి ఇచ్చారు. అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ తీసి ఆ రొయ్యల్ని ఒలుచుకుని పొద్దున్న నుంచి అక్కడ పెట్టారు. రొయ్యలు వేపుడు చేశా, రొయ్యలు పులుసు పెట్టా, రొయ్యలు గోంగూర, రొయ్యలు ములక్కాయ, వంకాయ, పొట్లకాయ, ఏమిటంటే అన్నింటిలో కూడా రొయ్యలు కూడా వండేసా, అన్ని రకాలు ఏమి వండాలండి. కానీ రొయ్యలు ఎగురేలా. నా చిన్న వయసులో అప్పుడు వీళ్ళు ఊర్లో ఏం చేసేవారో తెలుసా, అప్పుడు వేపుడు అనేది పెద్దగా తెలిసేది కదా, పెడితే పులుసు లేకపోతే ఇగురు కూర అనేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇగురు చేస్తా. ఈరోజు ఇంతవరకు ఇగురు చేయలే, అందుకని మా మేనగోళ్ళని కూడా పిలిచారు, అవే భోంచేద్దు కానీ వస్తానుంది. ఇప్పుడు పచ్చిరొయ్యలన్నీ ఒలిసి అక్కడ క్లియర్గా పెట్టుకున్నాను, ఇగురేస్తా. ఓకేనమ్మా, రెండు వెళ్దాం. ఇదిగో అమ్మ, ఇగో రొయ్యలు చూసారా, ఎప్పుడు ఇలా తీస్తా తెలుసుగా మీకు. ఇలా ప్రతి రొయ్యి ఇలా తీసేస్తాను. ఇదిగో అడుగును కూడా ఇలా తెల్లగా ఉంటుంది, ఇలా చేసుకోవాలి. ఇవి పంపించారు మా మనవాళ్ళు పంపించారని చెప్పా కదా, చిన్న ఆయన అక్కడ ఉన్నాడు పంపించాడు. సరే ఎప్పుడు ఇగురు వండలేదు కదా, ఈరోజు వండుదామని వాళ్ళ అమ్మని పిలిచాను. ఆవిడేంటో ఇంతవరకు రాలేదు. నువ్వు తినే నేను వస్తానంటుంది, చూద్దాం వస్తుందేమో. కోడలంతా ఆఫీస్కి వెళ్ళిపోయిందంట, కొడుకు ఇంట్లో ఉన్నాడంట, ఆడికి ఏదో వంట చేసి పెడుతుందంట. పిలిచేస్తే పోయేది భోజనానికి, ఆడు కూడా వచ్చేసేవాడు, పని అయిపోయేది. ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడని పెద్దగా కొయ్యలో నాకు కొయ్యలేక ఇందులో వేసేస్తా. ఇదిగో చూసారమ్మా, ఈ ముక్కలు చేస్తాను. ఓకే, ఇదిగో రొయ్యలు. ఈసారి ఏంటంటే నేను ఒక చోట చూసా, కారం వేయట్లా, ఈ ఎండుమిరపకాయలు ఇట్లా నానబెట్టి పేస్ట్ చేసి వేస్తున్నారు. అందుకని నేను ఈరోజు ఎండుమిరపకాయలు నానబెట్టి పేస్ట్ చేసి వేస్తా, కారం లేకుండా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా కదా నేను. ఇప్పుడు ఇదిగో దీనికి కూడా పేస్ట్ వేయను, దీనికి కూడా ఇలా గీసే చిన్న సన్నగా ముక్కలు చేసి ఈ రెండు వేస్తా. ఇదే వెరైటీ, ఇంకేమీ లేదు. ఇప్పుడు నన్ను చూసి మీరు కూడా ఒకరోజు వెరైటీ చేసుకోవచ్చు. 1.5 ఉల్లిపాయ వేసా, పొద్దున్న ఎందుకో కోసాను, ఇగురు కదా అందుకని ఉల్లిపాయ ఉండాలి, ఇంకేమి లేవుగా ఇందులో. ఎవరో ఇక్కడే ఉన్నారమ్మా, ఫ్యాన్స్ అంట, వస్తున్నాను ఫోన్ చేశారు. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఇంకా పని అవ్వలేదండి అది ఇదని నేను చెప్పలేను, రమ్మన్నాను. మరి మీరందరూ ఎంతో ఎదురు చూస్తున్నారా మాట్లాడాలని, వాళ్ళు కూడా మాట్లాడాలని ఎదురు చూసేవాళ్ళే కదా. ఇప్పుడు వస్తామండి రామా అన్నారు. సరే రండి అని చెప్పా. ఇట్లా సన్నగా ముక్కలు కోసేసుకుని వేయండి. చేశారా? ఇంకా తురిమి కూడా వేయచ్చు అనుకో, తురిమే కంటే కూడా ఇలా చేసేద్దాంలే, ఇక టైం లేదని నేను ఇలా చేస్తున్నా. ఎల్లుల్లిపాయలు కూడా ఇట్లా కోయచ్చు కానీ లేట్ అవుద్ది, ఊరికే చెక్క బక్కగా దంచేస్తా. కోసిన ఒకటే, దంచిన ఒకటే. ఇవాళ ఎలాగూ వెరైటీ కూరే కదా, కారం వేయట్లేదు కదా, మిరపకాయలు వేస్తున్నా, వీటిని చెక్క బక్కగా దంచేస్తా. ఓకేనా? రండి రండి రండి. అవుతుంది, పర్వాలేదు రండి. పొయ్యి మీద వంట దగ్గరే ఉన్నాను. ఇదేం లేదు మరి, ఇప్పుడే మీరు ఫోన్ చేశారు, మరి విడిగా ఎంతోమంది వ్యూవర్స్ పాపం అడుగుతారు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. రండి కూర్చోండి. అడుగుతారు చూడాలని, సమయం ఉండదు. ఇప్పుడు మీరు చూడాలనిపించేందుకు మేము పక్కనే ఉన్నాను కదా, మీరు వస్తాననేటప్పటికి సరే రండి అన్నా అనమాట. ఇద్దరు ఇక్కడే ఉంటారండి, ఈ బెగోనియాలో ఉండేవారా? కార్నర్ స్టోర్కి వచ్చారు. ఓకే ఓకే, అదే బిగానీ వాళ్ళు కూడా మాకు తెలుసండి, కట్టిన వాళ్ళు. ఫ్లోటిల్లాలో ఉండేవాళ్ళు అప్పుడు. ఓకే ఓకే, అదేనండి. ఇక మాట్లాడడం అంతా అయిపోయింది, ఈ వంటకి వెళ్ళాను. ఇప్పుడు ఫోన్ చేశారు కదా మీరు, సరే రండి. మళ్ళీ రెడీ అయిపోయారు కదా, మళ్ళీ ఇప్పుడు నా షూటింగ్ అవుతుంది అది ఇది అని చెప్తే మళ్ళీ మీరు పనులు ఉంటాయి కదా, పర్వాలేదు దాని ఎట్లా ఇంకో గంట పడద్దు నాకు, అందుకని ఈ లోపల వచ్చి వెళ్ళిపోతారు కదా, అందుకోసం. చూసారా వ్యూవర్స్ వచ్చారు, మీరు అడుగుతారు కదా మరి మిమ్మల్ని చూడాలమ్మా అని. చూసారా, అనుకోకుండా కలుస్తాం, ఎక్కడైనా సరే అనుకోకుండా కలుస్తాం. అవునవును అవును,
ఆ, కొంతమంది తిన్నోడినేమో నీకేమైంది అమ్మ చేత వండి పెడుతుంటే తినలేమని అని అడుగుతారు. నువ్వెంత అదృష్టవంతువో అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏమీ లేదు, ఏమిటో జీవితంలో జరిగిన సత్యాలే కదా, ఇంక ఎక్స్ట్రాలు ఏముండవు, మాటలు రావు ఎక్స్ట్రాలు. ఉన్నాయి ఉన్నట్టు మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా నచ్చుద్ది కదా. నీకే అది 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 మీలాంటి వాళ్ళకమ్మా అక్కతో మాట్లాడి ఫీల్ అవుతున్నారు. కొంత అమ్మమ్మ, నానమ్మ, బామ్మ, ఇలాగే ఆంటీ అనేవాళ్ళు చాలా తక్కువ. అక్క అనేవాళ్ళు, మళ్ళీ అమ్మమ్మ, నానమ్మ, బామ్మ, ఇట్లా అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అందరూ బాగానే ఉన్నారు. హరిత ఇప్పుడు చంద్ర, రవళి అందరూ బాగానే ఉన్నారు. బిడ్డలు అందరూ బిడ్డలు బాగున్నారండి. అబ్బాయిళ్ళు బాగున్నారు. మొన్న వరలక్ష్మి అబ్బాయి వీడియోలు చూస్తారా మీరు ఎప్పుడన్నా? మొన్న వరలక్ష్మి వ్రతం అవన్నీ అయినాయి. బాగాలేదు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మళ్ళీ చేస్తున్నాడు. 2-3 వీడియోలు చేశాడు. అదే అనమాట అండి. మీ వంటలు భోజనాలు అయినాయా? అదే 1:30 అవుతుంది కదా, మరి భోజనాలు చేసి వచ్చి ఉంటారు. చేస్తున్నాను ఇప్పుడే, చేస్తున్నా వంట. పర్వాలేదు, మీరు కూర్చోండి ఒక 5 నిమిషాలు. కాఫీ, టీ ఏదన్నా అయితే మాత్రం కాఫీకి ఏముంది, కొంచెం కాఫీ పెడతా. కూర్చోండి, మీరు కూర్చోండి. అయితే ఇది కొంచెం చెక్క బద్దగా నూరేసి వేసేస్తా. కోసుకోవట టైం లేదు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో మాట్లాడతాం. ఇదిగో నూనె పోసేస్తున్నానమ్మా, చూడండి. ఇది ఇక అది ఎన్ని వంటలు మొదలుపెట్టినా ఇది నాదేనమ్మా. ఈ పసుపు, మెంతిపిండి, పసుపు, ఇదే చూసారా, చిటికెడు, అది మర్చిపోను, అది విషయం. ఇది ఈ పసుపు మర్చిపోను. ఇదిగో అల్లం చూడండమ్మా, అల్లం వేసేసా. ఇదిగో వెల్లుల్లిపాయలు వేసేసా, చెక్క పెద్దగా నూరేసాను, వేసేసా. అల్లం వెల్లుల్లిపాయలు వేసేసానమ్మా. ఇప్పుడు వేగినవి, వీటితో పాటు ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి. ఆగు అది ఉల్లిపాయలు వేసేసా. ఇందులో ఎక్కువ వేసానమ్మా ఉల్లిపాయలు, 1.5 ఉల్లిపాయ. ఎందుకంటే రొయ్యలు ఇగురు కదా, దాని రొయ్యల్లోకి కావాలి కొంచెం. అది ఇక్కడ పెట్టేసా. ఓకేనా, ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి. ఇదిగో చూడమ్మా, తర్వాత వేద్దాం. ఇది పేస్ట్ లాగా చేసుకొచ్చేస్తాం. ఇదిగో చూసుకోండమ్మా. ఓకే, ఒక సౌండ్ వచ్చేసింది. అన్నం చూసారమ్మా. కారం ఇది సిమ్లో పెట్టేస్తున్నానమ్మా. ఇంకా బాగా వేగాలి, వేగుద్ది. ఈ లోపల ఒక పని చేద్దాం. ఇదిగో కొంచెం ఉప్పు వేద్దాం ఇందులో, తర్వాత కూరలో మొత్తం తర్వాత వేస్తాం. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని కొంచెం ఉప్పు వేసాను అనుకో, ఇది వేగుతూ ఉంటుంది. ఇదిగో శుభ్రంగా కడిగి పెట్టేసానమ్మ, రొయ్యలు వేసేస్తున్నా. ఇంకొకరైతే ఇంకా ఉల్లిపాయలు వేసుకుంటారమ్మ, ఇంకా 4 ఉల్లిపాయలు వేసుకుంటారు, ఇగురు కావాలి కదా అని. నేను ఎప్పుడు ఎక్కువ వేయను కాబట్టి, రొయ్యలు కాబట్టి ఆ అరదైనా ఎక్స్ట్రా వేయను, మీకు తెలుసు కదా. ఇందాక ఉల్లిపాయల్లో కొంచెం వేసాను ఉప్పు. ఇదిగో ఉప్పు కట్టిమాది వేసేసా, చాలు. ఇదిగో చూడమ్మా, కారం అది చాలే. నూరాను కానీ ఇన్నని ఉంటే ఇంకోసారి ఏదన్నా చేసుకోవచ్చు. చికెన్లో చూసాను న్యాయంగా, ఇంకో రోజు చికెన్లో కూడా ఇలా వేసి వండుతాను. శ్రీకాకుళం వాళ్ళ వంటల్లో అయితే పండు మిరపకాయ నూరేయటం చికెన్ చూసా. నాటుకోడిలో పండు మిరపకాయ నూరేసారు వంటలు చూసా. ఇప్పుడైతే నేను ఇలా వేసాను, చూసారా కలర్ ఎట్లా వచ్చేసిందో. ఇది మూత పెట్టేద్దాం. దాన్ని ఇంకో గిన్నెలు ఎందులో అన్న పెడతా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఇంకో రోజు ఎప్పుడన్నా వేస్తా. ఏదన్నా నాన్ వెజ్ వండినప్పుడు వేస్తా. కారందే కదా, నిజంగా మన కారం వేసిన దానికంటే కూడా కలర్ఫుల్గా ఉంది కదమ్మా. ఇది మన కారం వేసిన దానికంటే కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ధనియాల పొడి అది కూడా వేయండి.
అంటే ఎలాగ పొడి మసాలా వేస్తున్నా కదా అందులో ఉంటుంది. ఇందులో నీళ్ళు పోసేస్తున్నా. కలర్ కొంచెం వేస్తా. అది ఇదిగో ఇది పెట్టేసా. ఇది ఆకు లాంటిది తీస్తా ఎందుకంటే చాలు. ఇదిగమ్మా పొడి మసాలా. అందులో ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేయలే. ఇదిగో పొడి మసాలా వేస్తున్నా. అంతే చాలు. అంతే. ఇక కాసేపు ఉడికితే ఇగురు వచ్చేస్తుంది. ఓకే అమ్మ, కూర ఉడుకుతుంది కదా, టైం ఉంది. వాళ్ళు కూడా వచ్చారు కదా, వ్యూవర్స్ కూడా, ఫ్యాన్స్ కూర్చున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల వంట భోజనం అయిపోయిన తర్వాత రండి మాట్లాడుకుందాం అన్నారు. ఈ లోపల కూర అయిపోతుంది, అన్నం అయిపోయింది, ఆఫ్ చేసా, కూర అవుతుంది. ఈ లోపల పాట పడేసేతో పని అయిపోద్ది అమ్మ. ఓకేనా? ఈరోజు నాన్ వెజ్ కూర కదా, అందుకని మామూలు పాటే పాడచ్చు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన తారకలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. ఓకేనమ్మా, ఇప్పుడు కూర అయిపోయిందేమో చూద్దాం. అయిపోయిన తర్వాత భోజనం కూడా చేసి చూపించేసి మా గెస్టులతో మాట్లాడుతూ కూర్చుంటా. ఓ 10 నిమిషాలు పాపం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడే వాళ్ళు మా బీఆర్సీ అన్నాను కదా నేను, దీనికి ఆపోజిట్లోనే ఉన్నారు, కార్నర్ స్టోర్ అని, అక్కడే ఉంటారంట. చూడండి, ఎదురుగుండా దగ్గరున్న వాళ్ళకి కూడా ఎంతకాలం పట్టిందో నన్ను కలవడానికి వచ్చి, అది ఎలాగోలా చక్క ఫ్రెండ్స్ కలిసి వచ్చేసారు. ఓకే, అలాగే మీరు కూడా ఎప్పుడో ఎక్కడో కలుస్తాం. మొన్న వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాను కృష్ణాష్టమి రోజున, అక్కడ ఎంతమంది కలిశారో. అమ్మ మీ సబ్స్క్రైబర్ అని చెప్పి కలుస్తారమ్మా, ఎక్కడైనా కలుస్తా. చూడగానే గుర్తుపెట్టేసి వస్తున్నారు మనిషిని చూసి, లేకపోతే నేను నోరు తెరిచాను వాయిస్ గుర్తుపెట్టి వచ్చేస్తున్నారు. హైలోనే పెట్టేసి సరిపోతాయి. ఇంకొకసారి పాలు కాసేస్తా, పొద్దున ఎప్పుడో కాసా, ఒకసారి కాద్దాం. ఇదిగో మా దుర్గా తినడంట, రొయ్యలు అంట, చికెన్ మటన్ అయితే ఈ మధ్య మొదలుపెట్టా అంట, చికెన్ అయితే తింటాడంట. నేను మాట్లాడే చికెన్ అంటే అనుకో మీకేం పర్లేదని అడుగుతారు మీరు, ఎన్నిసార్లు అడుగుతారు చికెన్ అని అడుగుతారు. ఏం చేయాలి? ఆహా ఏమి కలర్ఫుల్లే. ఇక నుంచి అసలు కారం వేయకుండా ఇలా నూరేసుకుంటేనే బెటర్ ఏమో. ఎంత బాగా వచ్చిందో చూడండమ్మా. అయిపోయింది, కొంచెం ఎగిరితే అయిపోద్ది. ఇట్లా పులుసుగా కనపడకూడదు, కొంచెం ఎగరాలి, బాగుంటుంది. రొయ్యలు కదా పక్కన చేపల పులుసులాగా అట్ట కనపడకూడదు. ఇగురు కూర వేరే, ఎగరాలి. ప్లేట్ పెట్టేసుకున్నా, రైస్ పెట్టేసా, మజ్జిగ కూడా చేయలే, తర్వాత చేసి తాగుతా. నాన్ వెజ్ కదా, ముందు కూరతోనే అన్నం తినేస్తా. కొంచెం మధ్యాహ్నం తర్వాత 4 గంటల మజ్జిగ తాగుతా. చూసారా కలర్ఫుల్గా. ఈరోజు పచ్చిరొయ్యలు పులుసులు అట్లా కలుపులు వేసేసా. చాలా కూరలు ఉండే పచ్చిరొయ్యలతో, పొట్టి ఇగురు వండల. అందులో ఈరోజు వెరైటీ ఏంటంటే కారం వేయలా,
ఒక చోట చూసి ఎక్కడో ఎండుమిరపకాయలు నూరేస్తున్నారు. ఎండు ఎండుమిరపకాయలు నీళ్ళు నానబెట్టేసా ఇప్పుడు రుబ్బా. ఇదిగో అయ్యా ఇదే ఈ 2 గంటల ముందే పెట్టేసుకుంటా. దాంతో ఇక నా పని లేదు మళ్ళీ పెట్టుకోవాలని. ఈ అన్నం పెట్టేసుకున్నా, అయిపోయింది పని. అందరూ అడుగుతున్నారు కదా ఇప్పుడునే. మీరు చూసారా మరి ఈరోజు వీళ్ళు భోజనం చేస్తుంటే చూడు క్లియర్గా చూస్తున్నారు ఎదురుగుండానే. అది తినేసి వచ్చారంట. నాకు లేట్ అవుతుంది కదా ఎప్పుడు, మా కెమెరామెన్ వచ్చి నేను చేసి లేట్ కదా. ఇదో చూసారా ఇదే వేళ్ళు. అదిగో ఈ నాన్ వెజ్లో వేసుకోనండి, ఓన్లీ పచ్చళ్ళని. ఇంత వేడి ఎవరు తినలేరు. ఓహో మరి ఇంకా చూసారా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో. అదే మరి అది అలాగే తినాలండి. చూసారా అయ్యా ఏమీ లేదండి, భలేవారే. అసలు నేను తింటే చూస్తాను, మీరు తినకుండా వస్తే కొంచెం తినేవారు. అసలు ఉన్నదాన్ని 3 తినేసేవాళ్ళు ముందు చెప్పపోయినా అక్కడ ఏముంది. కానీ తిన్నన్నారు, ఇప్పుడే తినొచ్చానన్నారు కదా. ఇదిగో వెల్లుల్లిపాయలు. మొన్న చికెన్ బిర్యానీ చేశాను పిల్లలకి, అది వచ్చింది మొన్న 2 డేసే అయ్యింది. మన కారం వేసి వండుకున్న దానికంటే కూడా బాగుందమ్మా. అవునవునండి, చికెన్ కూడా ఇదే ఇలా చేసి వండుతా. చూపులకి ఇట్టా ఉందండి, కారంగా కూడా లేదు, సరిపడా కారమే ఉంది. ఏమండి పచ్చిరొయ్యలండి. నాన్ వెజ్ అంటే మాత్రం ఇక నుంచి ఈ ఎండుమిరపకాయలు నానబెట్టి ఇలా కారం వేస్తాం. ఇక వెజ్లో మనం మామూలు కారం వేసుకుందాం. ఈసారి పిల్లలు వస్తే కూడా చికెన్ వండితే ఇదే కారం వేస్తాం. ఇక మా వాళ్ళకి అబ్బో ఆ కలర్ చూసి ఇదైపోతారు. నాని సూపర్ కలర్ వండారని చూడకుండా కరెక్ట్గా వేసిన కారం కూడా చక్కగా సరిపోయింది. ఇంకా నూరిందంతా వేసేస్తే తినలేము, అల్లం ముక్కలు తగులుతున్నాయి. ఓకే అమ్మా, శుభ్రంగా తినేసా. ఆ పెట్టుకున్న అన్నం అంతా కూర సూపర్ తినేసా. చీకటికి వచ్చేసి మాట్లాడతాం. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నా. చూశారు కదా, మా ఫ్రెండ్స్ కూడా చూశారు. వాళ్ళకి నోరు ఊడిపోతుంది కానీ తినేసేసామంటున్నారు. ఇంకోసారి పిలిచి నాన్ వెజ్ చేసినప్పుడు పెడతా వాళ్ళకి, వేడిది వడ్డించుకు తింటాం, అప్పుడు చూద్దరు కానీ. ఓకేనమ్మా, ఇవాళ చాలా కామెంట్స్ చదివాను కదా నేను. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.